ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ లోకి ఇక అజారుద్దీన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇక మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా అజారుద్దీన్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీ కోటాలో మంత్రివర్గంలోకి ఇప్పుడు అజారుద్దీన్ చేరుతున్నారు. కాంగ్రెస్ తరఫున 2023లో జూబ్లీ హిల్స్ లో పోటీ చేసి ఓడిపోయారు అజారుద్దీన్. ఇక టీమిండియా క్రికెట్లో అజారుద్దీన్ తనదైన ముద్ర వేశారు. టీమిండియాకు కెప్టెన్గా ఆడారు అజారుద్దీన్. ఇక అజారుద్దీన్ ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇక తాను క్యాబినెట్కి వెళ్ళిపోతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరిగే సమయంలో కూడా ఆ రేసులో కూడా అజారుద్దీన్ ఉన్నారు. అక్కడ నుంచి అజారుద్దీన్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అతను కూడా ఒక ఆశావాహుడిలా ఉన్నారు. అయితే ఆ తర్వాత తను ఎమ్మెల్సీగా తీసుకుంటూ ఉన్నారు. తనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు. అందుకని అజారుద్దీన్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ రేస్ నుంచి సైడ్ చేశారు అంటూ కూడా టాక్ వినిపించింది. అయితే ఇక మైనారిటీ వర్గంలో కూడా ఇప్పుడు అజారుద్దీన్ క్యాబినెట్కి వెళ్తున్నారు. మంత్రివర్గంలోకి తనని తీసుకోవాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ మేరకు ఒకప్పుడు క్రికెటర్గా వెలిగి కెప్టెన్గా వ్యవహరించినటువంటి అజారుద్దీన్ ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎమ్మెల్సీగా పదవి దక్కుతుంది అనుకున్నటువంటి అజారుద్దీన్ ఇప్పుడు డైరెక్ట్గా కూడా క్యాబినెట్కి వెళ్ళిపోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మొహమ్మద్ అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉండటంతో మైనారిటీల అండతోనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంలో భాగంగా ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓటర్ల పైన మైనారిటీలు ఉన్నారు. మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. కేవలం మైనారిటీ కోట జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గతంలో ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు, అంతేకాకుండా మైనారిటీ కోటాలో ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో మంత్రి పదవి లేదు. ఏదైతే షబ్బీర్ అలీ, నాంపల్లికి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ లాంటి నేతలు గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎవరికి మైనారిటీ కోటాలో మంత్రి పదవి లభించలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సాకుగా ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకరించినట్టు అజారుద్దీన్ 2009లో యూపీలోని మొరాదాబాద్ పార్లమెంట్ నుంచి గెలవడం జరిగింది. 2014లో ఆయన టోంక్ నియోజకవర్గం రాజస్థాన్ నుంచి ఓడిపోవడం జరిగింది. అయితే 2023 ఎన్నికల్లో ఆయన జూబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే మాగంటి గోపీనాథ్ అక్కడి నుంచి గెలవడం జరిగింది. కిరణ్, ఇక ఏ క్యాలిక్యులేషన్లతో కూడా అజారుద్దీన్ కి క్యాబినెట్ లో స్థానం ఇచ్చారు? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి మైనారిటీ కోట, రెండో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు గెలవడం. ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో ముందంజలో ఉండడం ఒక ప్రధాన కారణం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలో నుంచి అధికార పార్టీలకు వలసలు పెరుగుతాయి. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రివర్స్ పరిస్థితి కనపడింది. ఏదైతే కాంగ్రెస్ నుంచి వలసలు బీఆర్ఎస్ లోకి వెళ్ళాయి, కొంతమంది కీలక నేతలు, మైనార్టీ నేతలు ఏదైతే గులాబీ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని మనకు సమాచారం అందుతుంది. సల్మాన్ ఖాన్ ఇతను మైనార్టీలో బలం ఉన్న నేత. ఇతను ఏదైతే న్యూట్రల్ నేతగా ఉన్న మైనార్టీలో న్యూట్రల్ నేతగా ఉన్నారు. అంతేగాక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బలం ఉన్న నేత. ఈయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ బలపడిందంటూ ప్రచారం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ నేత అలీ మస్కతి బీఆర్ఎస్ లో చేరడం కూడా కీలక పరిణామం జరిగింది. ఇక్కడ ఏదైతే మైనారిటీలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల రేసులో వెనుకబడి ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి మహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారంటూ ప్రచారం నడుస్తుంది. ఇక అజారుద్దీన్ కి మంత్రి పదవి రావటం కూడా ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ కి కలిసి వస్తుందన్న క్యాలిక్యులేషన్ లో ఉంది కాంగ్రెస్? ఇట్స్ క్లియర్. ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓటర్ల పైన మైనార్టీలు ఉన్నారు. మైనార్టీలను సంతృప్తిపరచడానికి, మైనార్టీ సామాజిక వర్గాన్ని చేర్చుకోవడానికి, మైనార్టీ సామాజిక వర్గాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ప్రధానంగా ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో గత ఎన్నికల్లో ఓడిపోయిన అజారుద్దీన్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వక ముందు ఆయన కూడా వన్ ఆఫ్ ద కంటెస్ట్ గా పోటీ చేస్తున్నానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. నాకే టికెట్ అంటూ ఆయన అనౌన్స్ కూడా చేశారు. అయితే ఈ అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ప్రియాంక గాంధీ మొహమ్మద్ అజారుద్దీన్ పిలిపించుకుని కీలక చర్చలు జరిపారు. ఆ చర్చలు జరిపిన తర్వాత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి ఒక లైన్ ఇచ్చారో, ఒక అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఏదైతే
ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి గతంలోనే హామీ ఇచ్చారు. హామీ మేరకు ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ఇక దీంట్లో కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అజారుద్దీన్. ఇక తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్ వెళ్లనున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఇక మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీ కోటాలోనే ఇప్పుడు అజారుద్దీన్ మంత్రివర్గంలోకి వెళ్తున్నారు. ఇక 2023లో కూడా ఈయన కాంగ్రెస్ తరఫున జూబ్లీ హిల్స్లో పోటీ చేసి ఓడిపోయారు అజారుద్దీన్. ఇక టీమిండియా క్రికెట్లో అజారుద్దీన్ ముద్ర గురించి ప్రత్యేకంగా కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈయన టీమిండియాకు కెప్టెన్గా కూడా ఆడారు అజారుద్దీన్. ఇక ఇప్పుడు క్యాబినెట్కి ఆయన వెళ్తున్నారు.